హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటి పైన క్లాత్ వైట్గా ఉంది అని ఏంటి అని అనుకుంటున్నారా? ఆ పేపర్ని ఏమంటారో నాకు కూడా తెలియదు. టమోటా చెట్లకు ఎక్కువగా ఎండ తగలకుండా వేసాము. ఆ పేపర్ని ఏమంటారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, మా టమాటా చెట్లు బాగున్నాయా? కాస్త అయితే ముడుగు తగ్గింది కదండి. లైట్గా కాయలు కూడా పట్టాయి, కానీ పూత అయితే ఎక్కువగానే ఉంది. పిండి మాత్రం దిగటం లేదు. 100 ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, అందులో 10% మాత్రమే కాయలు పడుతున్నాయి. మిగతా 90% లో 20-30% డ్రాప్ అవుతున్నాయి. మిగతా 50-70% పూతలోనే చిన్నగా పిందె పట్టి పిందె ఎండకి పూతలోనే మగ్గిపోతుందన్నమాట. ఇంకో పాయింట్ ఏంటంటే, టమోటా కాయలు గమనించారా? ఇవి పొడవుగా ఉన్నాయి కదండి. ఇది సాహో బాహో 448 కాదు, సీడ్స్ అన్నమాట. సీడ్స్ కాయలు సన్నగా పొడవుగా ఉంటాయి. టమోటాలో సీడ్స్ని ఎందుకు ఎంచుకుంటామంటే, సీడ్స్ మామూలు టమోటాస్ కంటే ధర ఎక్కువగా పలుకుతుంది. సీడ్స్ కాయలు 40-50 days నిల్వ ఉంటాయి. ముఖ్యంగా ఈ సీడ్స్ ఎక్స్పోర్ట్కి నెంబర్ 1 అన్నమాట. ఇతర దేశాలలో టమాటాలకి డిమాండ్ ఉన్నప్పుడు సీడ్స్ అయితే ఎక్స్పోర్ట్కి చాలా అనుగుణంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మామూలు టమోటా బాక్స్ 400 రూపీస్ అనుకోండి. సీడ్స్ ఎక్స్పోర్ట్గానే ఉంటే 400 రూపీస్ అయితే ఈ సీడ్స్ కాయలు వచ్చేసి 600-700 రూపీస్ వరకు వెళ్తుంది. అందుకని ఈ సీడ్స్ ఎంచుకుంటారు. ఈ కాయలు గట్టిగా కూడా ఉంటాయి, మామూలు టమాటాలాగా మెత్తగా ఉండవు అన్నమాట. అందుకే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సీడ్స్ చూసారా? చూస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి చూసామని. ఇక్కడ చూడండి, స్ప్రింక్లర్లు కూడా పెట్టాము.
ఈ స్ప్రింక్లర్ల వల్ల పైన నుంచి వాటర్ ఫ్లో అవుతుంది కిందకి చెట్ల మీదకి. అప్పుడు చెట్లు కొంచెం కూల్గా ఉంటాయి అనేసి ఇలా పెట్టాము. అలాగే ఎర్త్ కూల్గా ఉంటే చెట్లు సేఫ్గా ఉంటాయి కదండి, అందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.